హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రొటీన్ బట్ డెలిషియస్ రెసిపీ టొమాటో పప్పు. దీనికి కావలసినవి 3 టొమాటో ముక్కలు, ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, వెల్లుల్లి, కారం, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చీలు, అరకప్పు కందిపప్పు. 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోండి. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని అరస్పూను ఆవాలు, అరస్పూను జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి, విరిచిన 2 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి బాగా వేపండి. 2-3 నిమిషాల తరువాత ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగాక టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి వేపండి. ఇప్పుడు అరస్పూను కారం, తగినంత ఉప్పు వేసి కలపండి. చింతపండు రసం వేసి కలుపుకోండి. ఉడికించుకున్న కందిపప్పును వేసి బాగా కలుపుకోండి. కాసేపు మూత పెట్టండి. ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. అంతే, గుమగుమలాడే రొటీన్ బట్ అడిక్టివ్ టొమాటో పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. మంచి వంటని పొగడకపోవడం తప్పు, తినకుండా ఉండగలవా టొమాటో పప్పు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.